గౌరవనీయులు పెద్దలు పోరాట యోధుడు విద్యావంతుడు ప్రజల పక్షాన నిలబడేవాడు గెలుపు ఓటములకు తట్టుకొని నిలబడేవాడు మనందరి ప్రియతమ నేత మన విశ్వేశ్వరరెడ్డి గారికి మన ఎంపీ తల రంగనాయ్ గారికి మాజీ మంత్రి వర్యులు శంకరనారాయణ గారికి మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చేసిన అన్న తమ్ములకు అక్క చెల్లమ్మలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అస్సలాము అలైకుం। ఈరోజు ఉర్వకొండ దద్దరిల్లిపోయింది అనుకుంటా। అసలు ఇంత ఉత్సాహము ఇంత ఎనర్జీ ఇంత కరెంటు 4 నెలలు ఎక్కడ కూడా నేను చూడలేదని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా। ఎవరికైనా టచ్ చేస్తే కూడా షాకు కట్టేటట్టు ఉన్నారు మీరందరూ అన్న। ఒక్కసారి ఈనాడు వాళ్ళు ఉంటే లేదంటే మన ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఉంటే లేదంటే టీవీ5 వాళ్ళు ఉంటే కొంచెం ఒక్కసారి కెమెరా తిప్పన్నా అని చెప్పి వాళ్ళకి అడుగుతున్నా। ఎందుకంటే మనం పోయిన తర్వాత కెమెరా ఫోటోలు తీసుకుంటారు వాళ్ళందరూ। ఈరోజు నిజంగా చెప్పాలంటే ఉర్వకొండకు జగనన్న వచ్చినాడా రాలేదు। జగనన్న బొమ్మ మాత్రం వచ్చింది। జగనన్న బొమ్మ పెట్టుకొని మన విశ్వేశ్వరరెడ్డి అన్న ప్రేమతో పిలిస్తే మీరందరూ ఇంతమంది వేలాది మంది తరలి వచ్చినందుకు మీకందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు। మహిళలకు మోసం చేసినారు, రైతులకు మోసం చేసినారు, నిరుద్యోగులకు మోసం చేసినారు। 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదు। కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది। ఈరోజు నేను మీ అందరి ముందర ఒక మాట అడగదలుచుకుంటున్నా। గత ప్రభుత్వంలో 600 హామీల్లో నుంచి 6 హామీలు నాకు వచ్చినాయి, లేదంటే నా కుటుంబ సభ్యులకు వచ్చినాయి, లేదంటే నా ఫ్రెండ్స్కు వచ్చినాయి, నా మిత్రులకు వచ్చినాయి, నాకు తెలిసిన వాళ్ళకు వచ్చినాయి అని చెప్పి ఈ స్టేజ్ పైన నిలబడి చెప్తే వాళ్లకు ₹1,00,000 బహుమతి ఇస్తా అని చెప్తున్నా। చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? మోసం చేసినాడా? క్లారిటీ ఉందా మనకు? మరి ఇప్పుడు కూడా 6 హామీలు అంటున్నాడు। అప్పుడు 600 హామీలు ఇచ్చి ఇయ్యలేదు, ఇప్పుడు 6 హామీలు అని చెప్పి చెప్తున్నాడు। కానీ జగనన్న ఏం చేసినాడు? జగనన్న వస్తేనే మన వాళ్లకు ఎక్కడ కూడా ఇంటి నుంచి ఒక అడుగు కూడా బయట పెట్టకుండా, మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, లంచాలు లేకుండా, విపక్ష లేకుండా, జన్మభూమి కమిటీ లేకుండా మీ ఆత్మగౌరవానికి ఓ సెల్యూట్ కొడుతూ ఇది మీ భిక్ష కాదు, ఇది మీ హక్కురా అని చెప్పి మీ ఇంటికి వాలంటీర్ని పెట్టి, సచివాలయ సిబ్బందిని పెట్టి, మీ ఇంటికి అమ్మ ఒడి ఇచ్చి, చేయూత ఇచ్చి, ఆసరా ఇచ్చి, సున్నా వడ్డీ ఇచ్చి, ఇళ్ల బట్ట ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆదుకున్న ఒక గొప్ప నాయకుడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే। ఈరోజు నిజంగా చెప్పాలంటే మన పిల్లలకు మనం ఎవరు చదివించుకోవాలా చెప్పక, మన పిల్లలకి ఎవరు చదివించుకోవాలా? మనమే చదివించుకోవాలా। కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు। నేను చూస్తుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఏదో పెద్ద విజనరీ, చాలా 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి, ఆయన చాలా పెద్ద మనిషి అని చెప్తారు। నేను నా కళ్ళారా చూసిన 2 పిల్లలుంటే అమ్మాయికి గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలో పంపించి, అబ్బాయికి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించి అప్పులు పాలైన కుటుంబాలకి చంద్రబాబు నాయుడు హయాంలో చూసిన। కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏం చేసినాడు? జగనన్న వచ్చిన తర్వాత మన పిల్లలకి మీరు చదివియండి, నేను అమ్మ ఒడి ఇస్తా అని చెప్పిన ఏకైక గొప్ప దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే। నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ సవాల్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడుకి కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా।
మా దగ్గర పేద వర్గాల పిల్లల కోసం ఎలాగైతే జగనన్న చేస్తున్నాడో అలా మీరందరూ చేస్తే భారతదేశం ఒక గొప్ప దేశం కాగలుగుతుంది. మీరందరూ జగనన్న మోడల్ని కాపీ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన పిల్లలకి చదివిస్తే అమ్మ ఒడి ఇస్తున్నాడు. మీ పిల్లలు స్కూల్ చదువుకున్న తర్వాత డిగ్రీ చదువుకోవాలనుకుంటే మన దగ్గర డబ్బులు ఉండవు. కానీ జగనన్న ఏం చెప్తున్నాడు, మీరు డిగ్రీ చదివించండి, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నేను ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. అక్కడికి ఆగడం లేదు. మన పిల్లలు నిజంగా మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటే ప్రపంచంలోనే ఏ 100 యూనివర్సిటీల్లో ఎక్కడైనా వాళ్ళకు అడ్మిషన్ వస్తే ₹1,00,00,000 వాళ్ళకి మీరు చదువుకోండి నేను ఉన్నాను అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అప్పుల పాలు ఎప్పుడైతాం, విద్య కోసం అప్పుల పాలైతాం, వైద్యం కోసం అప్పుల పాలైతాం, పెళ్లి కోసం అప్పుల పాలైతాం. ఈరోజు విద్యని ఫ్రీ చేసినాడు. మన పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇచ్చినాడు, టెక్స్ట్ బుక్లు ఇచ్చినాడు, స్కూల్ షూస్ ఇచ్చినాడు, సాక్స్ ఇచ్చినాడు, బ్యాగ్ ఇచ్చినాడు, ఇంగ్లీష్ మీడియం చదువు ఇచ్చినాడు, నాడు నేడులో స్కూల్ మార్చినాడు, వాళ్లకు ట్యాబులు ఇచ్చినాడు, వాళ్లకు బైజూస్ యాప్ ఇచ్చినాడు. అంటే ఒక్క గొప్ప నాయకుడు, మనసున్నవాడు, మనకు ప్రేమించేవాడే ఈ పని చేయగలుగుతాడు. కానీ ఓట్ల కోసం రాజకీయం చేసేటోళ్ళు ఈ పని చేయలేరు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతున్నారని చెప్పి మీకు చెప్తున్నా. మరి 100 యూనివర్సిటీల్లో ప్రపంచంలోనే ఎక్కడైనా పోయి చదువుకుంటే ₹1,00,00,000 నేను పెడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు అని చెప్పి నీకు సూటిగా అడుగుతున్నా. ఈరోజు వైద్యం కోసము మనం మనిషిని కాపాడుకోవాలన్నా, అప్పుల పాలు అయిపోవాలన్నా, చచ్చిపోవాలన్నా, చంపేయాలన్నా, వదిలేయాలన్నా అనే పరిస్థితిలో ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ కానీ ఉండినాయి. కానీ ఈరోజు హాస్పిటల్స్ కట్టినాడు, ఆరోగ్యశ్రీని బలంగా చేసినాడు. 25 లక్షల వరకు మొత్తం వైద్యం ఫ్రీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మొత్తం భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటారు. ఈరోజు మీరు బెంగళూరుకి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి, ఏ హాస్పిటల్లో అయితే మనం ఆలోచన చేయలేమో ఆ హాస్పిటల్లో ఈరోజు ఫ్రీ వైద్యం చేపిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేపిస్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మా అక్క చెల్లెమ్మలకైతే పూర్తిగా నిర్వీర్యం చేసినాడు. ఈరోజు 0 వడ్డీ ఇచ్చి, చేయూత ఇచ్చి, ఆసరా ఇచ్చి వాళ్లకు నేను విన్నాను, నేను ఉన్నాను, మీకు తోడుగా నిలబడతాను అని చెప్పి ఈరోజు మహిళల ఆత్మగౌరవం పెంచినారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచినారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఉర్వకంట నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని ఇళ్ల పట్టాలు వచ్చినాయా అని చెప్పి నేను అడుగుతున్నా. వచ్చినాయన్నా? చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇచ్చినాడా? ఇచ్చినాడా? ఇయ్యలే కదా. ఎన్ని ఇచ్చినారు తెలుసా ఇళ్ల పట్టాలు? ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చినారు తెలుసా అన్నమ్మా? 10,000 పైన ఇళ్ల పట్టాలు ఈరోజు ఈ నియోజకవర్గంకి ఇచ్చినాడు. మా విశ్వేశ్వరరెడ్డి కొట్లాడి పోరాడి ఈరోజు తీసుకొని రాగలిగినాడని చెప్పి నేను ఈరోజు చెప్పగలుగుతున్నా. ఇదే టౌన్లోనే 4,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేసినాడు. మనకు కావాల్సింది ఏమి? విద్య కావాలి, వైద్యం కావాలి, ఇల్లు కావాలి, వాళ్లకు రైతు భరోసా కేంద్రాలు కావాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి. అవన్నీ పనులు కూడా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే మోసం చేసే మనిషి, అబద్ధాలు చెప్పే మనిషి, వెన్నుపోటు పరిచే మనిషి, మిమ్మల్ని కూలీళ్ళగానే పెట్టాలా, మీ బతుకుల్లో ఎప్పటికీ కూడా పేదరికమే ఉండాలా, మీరు ఎప్పుడు కూడా వాళ్లకు బానిసల్లాగానే ఉండాలా అని చెప్పి మనస్తత్వంతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎక్కడా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని చెప్పి మీకు అందరికీ అడుగుతున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ టైం సరిపోదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి ఈరోజు ఇదే నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేసినారో తెలుసా అన్న? మీకు తెలుసా అన్న? ప్రతి కుటుంబంలో ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు అభివృద్ధి అయింది. అలాగే ఈ నియోజకవర్గంలో 3,000 మందికి 3,000 కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసినామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మా మైనార్టీ సోదరులకు కూడా చెప్తున్నా, मेरे भाइयों को भी बोल रहा हूं भाई कि आप लोगों को अगर 2 నిమిషాలు విశ్వన్న మాట్లాడుతాడు. ప్రణయ్ ముందరికి రావాలా?
ఈరోజు విశ్వన్నతో పాటు ప్రణయ్ కూడా మీ అందరితో కలిసి మీ అందరి కోసం ఈరోజు కష్టపడుతున్నాడు. తన నాన్న అడుగుజాడల్లో మీకందరికీ సేవ చేస్తున్నాడు. మీరందరూ మా విశ్వన్నకి కానీ ప్రణయ్కి కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు జగనన్న కుటుంబానికి రాబోయే కాలంలో ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎంపీ క్యాండిడేట్కి మీరందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రణయ్ మీ అందరి కోసమే ఎక్కడైనా పోయి ఉండొచ్చు. ప్రణయ్ హైదరాబాద్లో బెంగళూరులో ఉండొచ్చు, కానీ ఉర్వగడ్డలో ఉండి మీకందరికీ సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నా. మా ప్రణయ్ని కూడా మీరందరూ ఆశీర్వదించాల. మా విశ్వన్నకు ఎట్లయితే తోడుగా నిలబడ్డారో మా ప్రణయ్కి కూడా అట్లే చేయాలి. ఎందుకంటే ఇలాంటి యువకులు, చదువుకున్న వాళ్ళు, నిస్వార్థంగా ఉండే వాళ్ళు వచ్చి మీ అందరికీ సేవ చేస్తేనే పైన ముఖ్యమంత్రి జగనన్న కావాలి, ఇక్కడ ఉర్వగడ్డలో విశ్వన్న రావాలి, అప్పుడే మన తలరాతలు మారుతాయి అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మా మైనార్టీ సోదరులకు కూడా చెప్తున్నా, అన్న మనం ఎప్పుడు కూడా ఎవరైతే మనకు సాయం చేసినాడో వాళ్ళని మర్చిపోకూడదు. ఈరోజు 26,000 కోట్ల రూపాయలతో ఈరోజు జగనన్న మనకు సంక్షేమం చేసినాడు. మన పిల్లలకి చదివిస్తున్నాడు. ఈరోజు హాజీలకు వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు. ఈరోజు ఇమాం మౌజన్లకు డబ్బులు ఇస్తున్నాడు. ఈరోజు ప్రతి చోట కూడా మైనార్టీలకు చంద్రబాబు నాయుడు దేశద్రోహం కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 4 ఎమ్మెల్యేలు ఇచ్చి 4 ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళకు డిప్యూటీ సీఎం ఇచ్చి డిప్యూటీ చైర్పర్సన్ ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా మీరు మాత్రము విశ్వన్నకి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పి తెలిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కసితో మీ గుర్తుడు ఎట్లా ఉండాలంటే ఆ ఈవీఎం మెషిన్ బటరు చూస్తేనే కనపడ కొంచెం వెనక్కి కిందికి పోయింది కదరా అని చెప్పి ఎట్లా గుద్దాలంటే అట్లా గుద్దాలి. ఏం గుద్దాలి? ఫ్యాన్ గుర్తు పైన గుద్దాలి. ఎవరి కోసం గుద్దాలి? జగనన్న కోసం గుద్దాలి. ఎవరి కోసం గుద్దాలి? విశ్వన్న కోసం గుద్దాలి. ఎందుకంటే ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా, కోవిడ్ వచ్చినా, కరోనా వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీకు బటన్ నొక్కి మనందరి ఇంట్లో వెలుగు నింపినాడు. కాబట్టి జగనన్నకు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జగనన్నకి కాపాడుకోవాలనా లేదా? జగనన్న ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? మన కోసం చేస్తున్నాడు. జగనన్న అవసరం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? మనకుంది. సో జగనన్న కాపాడుకుందామా? జగనన్న కాపాడుకుందామా? విశ్వన్నకి కాపాడుకుందామా? మరి మీరు చూపించిన ఈ ప్రేమ, ఈ ఆప్యత, ఇక్కడ ఇన్ని గంటల నుంచి నిలబడి ఇంత ఓపిక నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను లాస్ట్లో ఒక్క మాట మీ అందరి నుంచి వినాలనుకుంటున్నా. ఏందది? జై జగన్, జై జగన్, జై జగనన్న. మా విశ్వన్నకు జై విశ్వన్న. నాకు గురువు లాంటి వాడు, నాకు పెద్ద అన్న లాంటి వాడు. నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా నాకు దశ దిశ చూపించి నాలాంటి వాళ్లకు ప్రోత్సహించిన మంచి మనుషులకు మనం కాపాడుకోవాలి. మంచి మనుషులకి రాజకీయాల్లో కాపాడుకోకపోతే దౌర్జన్యాలు చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మనము విశ్వన్నకు కూడా చాలా బలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో చిన్న తప్పులు జరిగిండొచ్చు, కానీ ఈసారి మాత్రము ఆయన ఓడినా గెలిచినా మీ అందరి కోసం బతుకుతున్నాడు. కాబట్టి మీ పైన ఈరోజు భారం ఉంది. విశ్వన్నకు ఆ భారం మీరు తీర్చుకోవాలంటే రాబోయే ఎలక్షన్లలో విశ్వన్నకు భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ విశ్వన్న. జై జగనన్న, జై జగనన్న.